వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అంటే ఏమిటో చెప్పుకుందాం. గలగలగల మాట్లాడితే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించామా? ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకంటే మన శరీరంలో మొత్తం మీద ప్రాణశక్తి వాగ్రూపంగా ప్రధానంగా ఉంది. అందుకే దాన్నే పట్టుకోవాలి. అందుకే మంత్రోపదేశం ప్రధానంగా ఎందుకు చేస్తారంటే మనలో ప్రాణచైతన్యం యొక్క ప్రథమ స్వరూపం నాదం, వాక్కు. అందుకే మంత్రం ఎందుకు ఇస్తారంటే ఆ వాక్కు ద్వారా మళ్ళీ నాదానికి వెళ్ళి ఆ నాదానికి మూలమైన అమ్మను పట్టుకోవాలని ప్రయత్నం. ఇది నారాయణి నాదరూపా దగ్గర వివరంగా చెప్పుకున్నాం కదా. అందుకే మంత్రం ఎందుకు ఇస్తారు ఇప్పుడు తెలిసింది కదా. ఆ మంత్రం పుట్టే చోటు, శబ్దం పుట్టే చోటు చూడాలి. మంత్రం వైఖరి అవునా కాదా? మన మనస్సులో చేసిన అక్షరాలే అది, కానీ వైఖరే. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది. ఏ మాట లోకంలో మాట్లాడినా ఎలా వస్తుంది చెప్తాడు. ముందు మాట్లాడాలనేటువంటి సంకల్పం రాగానేట మన మెదడు ఇక్కడ ఉంటుంది. అసలు సహస్రారం నుంచి చైతన్యం ఇక్కడ ప్రధానం. అందుకే ఇక్కడ మెదడు ఉంది చూసుకోండి. ఈ సహస్రారం దగ్గర ప్రధానంగా ఆ సంకల్ప రూపమైనటువంటి చైతన్యం అందుకుని ఒక విద్యుత్ తీగలోంటి కరెంటు ఎంత వేగంగా పాస్ అవుతుందో అంత వేగంగా మూలాధారానికి వెళ్తుంది. చూడండి ఇక్కడ విశేషం చెప్తున్నాడు. ఇది జరిగే ప్రక్రియ. దీని పాణిని మొదలైనటువంటి వారు శబ్దం యొక్క ఉత్పత్తి గురించి చెప్తూ చాలా విశేషణాలు రాశారు. వాళ్ళు ఇదే అభిప్రాయం చెప్తున్నారు. కనుక ఇప్పుడు మాట్లాడాలి అని మనకు అనగానే చక్మనొక్కసారి ఆ చైతన్యం కరెంటు లాగా అని చెప్పాం. ఇక్కడ వాటర్ లాగా అనలేదు. వాటర్ అయినా గొట్టం నుంచి పడ్డానికి కొంత టైం పడుతుంది, కానీ కరెంటు పాస్ అవ్వడానికి ఎలా పడుతుందండి? కనెక్ట్ అయితే చాలంతే. రాగతీగ కనెక్షన్ ఇస్తే చాలా సర్రమని చివరి వరకు ఎలా ప్రవహిస్తుందో అలా మనకి సహస్రార స్థానం దగ్గర ఆ చైతన్యము అంత వేగంగా వెళ్ళి మూలాధారానికి అంటుకుంటుందట. అక్కడ మూలాధారం నుంచి ఆ చైతన్యం బయలుదేరుతుందండి. ఆ బయలుదేరిన దశని పరా అంటారు. ఇది తెలుసుకోవాలి. ఆ బయలుదేరిన దశ పరా. ఎంత వేగంగా నడుస్తుందో తెలుసా? ఇప్పుడు అర్థం చేసుకోవడానికి నేను నెమ్మదిగా చెప్తున్నాను, కానీ వైఖరికి రావడానికి ఇంత నెమ్మది పట్టదు. ఇంత నెమ్మది పెడితే ఇంత గడగడ మాట్లాడలేం. ఎంత వేగంగా ప్రసరిస్తుందంటే అందుకే విద్యుత్ తీగలో కరెంట్ అని ఉపమానం అలా గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రసరణ అంత వేగంగా జరుగుతుంటుంది. అప్పుడు అక్కడి నుంచి బయలుదేరుతుంది మూలాధారం నుంచి. ఆ మూలాధారం దగ్గర అది ఉద్యుక్తమైన దశనే పరాదశ అని అంటారు. అక్కడది భావదశని పొందుతుందిట. భావదశ. భావదశ అంటే మనం మాట్లాడదలుచుకున్నటువంటి భావము అంత నిర్మాణం జరుగుతుంది. అక్కడ నీకు ఆ విషయం మనస్సుకి గోచరిస్తుంది. నువ్వేం మాట్లాడదలుచుకున్నావు, సబ్జెక్ట్ ఏమిటి అనేది మనస్సు అక్కడ అందుకుంటుంది. ఆ మనస్సు అందుకునే దశ అది పశ్యంతి. మనస్సు అక్కడ పశ్యంతి, చూస్తుంది అది. కనుక ఆ దశని పశ్యంతి దశ అంటారు. అక్కడ హృదయం పట్టుకుంటుంది అన్నమాట దాన్ని మనస్సు. అక్కడ నుంచి పైకి వెళ్ళి తర్వాత దశ ఏమిటి అంటే వైఖరికి పశ్యంతికి నడుము ఉన్న దశ. వైఖరి అంటే బయటకు వినబడేదని చెప్పాం కదా. పశ్యంతికి వైఖరికి నడుమ దశ. నడుమ అనేదాన్ని మధ్యమ అంటారు కదా, మధ్యమ దశ. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ దశలోనుట మనం ఏ భాషలో మాట్లాడదలుచుకున్నామో దానికి సంబంధించినటువంటిదంతా మన లోపల చైతన్యం ఉన్నదే, జ్ఞానం, అది తయారు చేసుకుంటుంది. ఫ్రేమింగ్ మొత్తం చకచకచక. అవునా లేదా? మీరు తెలుగో ఇంగ్లీషో ఏదో ఏ భాష మీరు మాట్లాడదలుచుకున్నారో ఆ భాషకి భావమంతా చకచక తయారవుతుంది. అది కూడా వినబడదు, ఇంకా పూర్తిగా వాక్కులుగా వినబడదు, కానీ లోపల తయారైపోతుంది. ఆ తయారైపోయినది కంఠం దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు వినబడుతుంది అండి. ఇది దశ చూపిస్తున్నారు ఇక్కడ. కనుకనే పరాదశ సంకల్పరూపంగా చైతన్యం రావడం, భావరూపంగా అందేది పశ్యంతి దశ. ఆ లోపల వాక్య నిర్మాణం సూక్ష్మంగా చేసుకునే దశ మధ్యమ దశ. బయటికి వినబడగానే వైఖరి దశ. ఇలా తయారవుతుందట. ఎంత గొప్ప సైంటిఫిక్ పద్ధతిలో చెప్పారో చూశారండి. అందుకే మన లోపల ప్రాణశక్తి వల్ల ఇదంతా జరుగుతుందా లేదా? వాక్కు అనేది ప్రాణశక్తి యొక్క ప్రకటనమే. అందుకే ఎక్కడ ప్రాణశక్తికి అవరోధం వచ్చినా వాక్కు రాదు. శ్వాస కదా ప్రాణశక్తి అంటే. ఆ శ్వాస ఎక్కడ పట్టినా వాక్కు రాదు. అందుకే శ్వాసకి తేజస్సు కలవాలి, వేడిమి కలవాలట. అందుకే ఆ ప్రాణము వేడిమి రెండు కలిస్తే బయలుదేరుతుంది. అందుకే నారాయణి నాదరూప దగ్గర చెప్పుకున్న విషయం గుర్తించుకోవాలి. అందుకే అక్కడ వచ్చినటువంటి ఆ వేడిమి చేత ప్రాణశక్తి ప్రేరణ పొంది బయకి బయలుదేరుతుంది. కనుక వాక్ అంటే ప్రాణశక్తి. అందుకే వాక్కును ఎంత నియంత్రించుకుంటే ప్రాణశక్తి అంత లోపల ఉంటుంది అని చెప్తారు. కొందరు ఊరికే గడగడ మాట్లాడుతూ ఉంటారు. అందులో ఆత్మస్థుతి పరనింద చాలా.
వీళ్ళ ప్రాణశక్తి చాలా క్షీణిస్తుందిట. అందుకే ఎంత మౌనంగా ఉంటే అంత భగవతత్వానికి చేరగలవయ్యా అన్నాడు. అలాగైతే మరీ కష్టం కదా, మౌనంగా ఉండే కదా, మూగతనం బెటర్ కదా. నియంత్రించుకుంటే మౌనం అన్నాం, అసలు లేకపోతే మూగతనం. ఇది తెలుసుకోవాలి. అందుకే శుద్ధమైన వాక్కులు తీసుకుని ముందు సాధన చేస్తూ మన వాక్కును ముందు నియంత్రణ చేసుకుంటూ ఉంటే అలా 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 వెళ్ళగలం. అందుకే ప్రాణశక్తికి వాక్కుకి ఏదో విషయం ఉన్నది. అందుకు ఆ వాక్కు యొక్క సంచారాన్ని నువ్వు గమనిస్తూ ఉంటే నీ లోపల చితిహి అయిన అమ్మవారు ఎలా కదులుతున్నారో గమనించుకోవచ్చు. కనుక మంత్రము ద్వారా అది సహాయం. అందుకే మంత్రం ఎంత సూక్ష్మంగా చేయడం మొదలు పెడితే అంత ఎక్కువగా ఈ వాక్కును ఉపాసిస్తాం. మంత్రోపాసకులందరూ చేసేది ఈ వాగుపాసనే. కనుకనే పరా పశ్యంతి మధ్యమ వైఖరి, ఈ దశలు దాటి వస్తున్నది. సృష్టి నిర్మాణం కూడా అలాగే జరిగిందిటండి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఇది మనం పరిశీలిస్తే పరమాత్మ ఉన్నాడు, ఆయన సృష్టి చేయాలనుకున్నట్ట, అనుకోగానే తన శక్తితో కలిశాడు. తన శక్తితో పరమాత్మ కలవగానే ఆ దశని పరా అంటారు ఇక్కడ. ఆ తర్వాత ఈ జగత్తు ఎలా నిర్మాణం చేయాలనేటువంటి జ్ఞానంలో ముందు సంకల్పదశ, భావదశ. ఆ భావదశకు వచ్చేటప్పటికల్లా ఆయనకి పశ్యంతి. ఏ విధంగా నిర్మాణం చేయాలనేది లోపల సమకూర్చుకున్నాడే అది ఆయన యొక్క మధ్యమ. తర్వాత జగద్రూపంగా వ్యక్తం చేసాడే అది ఆయన యొక్క వైఖరి. ఇప్పుడు పరిశీలించండి. అందుకే పరమేశ్వర శక్తి పరాపశ్యంతి మధ్యమ వైఖరులుగా అలా విస్తరించింది. మన లోపల వాక్శక్తి అలా వచ్చింది. ఎందుకు ఇది అబ్జర్వ్ చేస్తుంటే అది వస్తుందట. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఉందని చెప్పడం అంటే ఇది అర్థం. అందుకే పరాపశ్యంతి మధ్యమ వైఖరి గురించి తెలుసుకునేటప్పుడు ఇది. కానీ వాక్కు గమనం ఎలా సాగుతుందో తెలిసింది కదా. దీని గురించి మనకు శాస్త్రం చెప్తూ మాట చెప్తున్నది. మూలాధారాత్ సముత్పన్న పరాఖ్యో నాద సంభవ. మూలాధారం నుంచి కలిగినటువంటిది పరా అని చెప్పబడుతున్నది. సయేవ ఊర్ధ్వతయా నీత, అది పైకి రాగానే స్వాధిష్టానే విజృంభిత. స్వాధిష్టానం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా పైకి రావడంలో వేగం పెరుగుతుంది ఆ వాక్కుకి. అక్కడి నుంచి పైకి వచ్చేటప్పుడు పశ్యంత్యాక్షాం అవాప్నోతి, పశ్యంతి అని చెప్పబడుతుంది. తయై ఓర్ధ్వం శని, అది నెమ్మది నెమ్మదిగా వెళ్ళి అనాహతే బుద్ధితత్వ సమేతో మధ్యమావిధ, అనాహతం దగ్గరికి వచ్చేటప్పటికి బుద్ధితత్వంతో కలిసి మధ్యమ అనిపించుకుంటుంది. అది తథా తయోర్ధ్వన్నున్నస్సన్ విశుద్ధౌ కంఠదేశత వైఖర్యాక్ష, వైఖరి అని చెప్పబడుతున్నది. ఇప్పుడు చూసేటప్పటికల్లా ఇంతవరకు వచ్చింది. కానీ ఇక్కడ నుంచి బయటకు రావడానికి మానవుడికి ఒక్కడికే భగవంతుడు అవకాశం ఇచ్చాడు. అందుకే ఇలాంటి శరీరం, ఇలాంటి తలకాయ ప్రపంచంలో దేనికి లేదండి. అందుకు చెప్తారు రాళ్లయందు పరారూపంగా ఉంటుంది వాక్కు. వాగ్దేవి ప్రపంచమంతా ఉంటుంది, రాళ్లయందు పరారూపంలో ఉంటుంది. వృక్షాదుల యందు పశ్యంతి రూపంలో ఉంటుంది. పశువుల యందు మధ్యమ రూపంతో ఉంటుంది. మానవుడి యందు వైఖరి రూపంగా వ్యక్తమవుతుంది అని చెప్పాడు ఇక్కడ. అది మానవుడి దగ్గరే 4 ఉన్నాయి, మిగిలిన చోట ఒక్కొక్క దశ ఉంటుంది. కనుక సృష్టిలో అన్ని చోట్ల ఉంది. పర అన్నిట్లోని కామన్, రాతితో మొదలుకొని అన్నిట్లో కామన్. ఇది తెలుసుకోవాల్సిన రహస్యం. అందుకే చత్వారి వాక్పరిమిత పదా నితాని విదుహు బ్రాహ్మణాయే మనీషిణ. ఎవడైతే జ్ఞానులో వాళ్ళు ఈ వాక్తత్వాన్ని తెలుసుకోగలరు. గుహాత్రీని నిహిత నేంగయంతి, ఆ 3 లోపల దాగి ఉంటాయి, ఎవరికీ తెలియబడవు. తురీయం వాచో మనుష్య వదంతి, ఆ 4వదైన వాక్కుని మానవులే పలకగలరు అని. అందుకే అది పలకగలిగేటువంటి జన్మ మానవుడికి వచ్చింది. ఇది వచ్చినప్పుడు దాని మూలదశను తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేకపోతే మరి ఏ జన్మలోనూ పొందలేం. అందుకే వాక్కు యొక్క పూర్ణదశ మానవుల్లో ఉంటుంది. పూర్ణత్వం ఈ శరీరంలో ఉంటుంది కనుక పురుషుడు అని పేరు మానవుడికి. తెలుసుకోండి, పురుషుడు అంటే మగవాడు కాదు. ఆ మాటకు వస్తే మానవుడు అన్నాం కనుక ఆడది కాదని కాదు కదా అర్థం, జాతివాచకం. అందుకు మనుష్యుడికి పురుషుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇతర జంతు జన్మల కంటే పూర్ణుడు గనక. ఇది ఇక్కడ భూమి అందు అతడి నుంచి పలుకుతుంది. ఇప్పుడు మనలో ఉన్న వాగ్వ్యాపార వైఖరిని మనం చూసాం. ఇది వైఖరి అనేటువంటి మాట. పర ప్రత్యక్షితీ రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్తమానస హంసిక. ఇక్కడ ప్రత్యక్షితీ రూప ఎందుకన్నారు, పరదేవత అని ఎందుకన్నారో తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యం వేస్తుందండి. ఈ విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలించుకుంటూ వెళ్దాం. ముందు పర, ఇది స్వాధిష్టానం దగ్గరికి వచ్చి అనాహతం దగ్గరికి వచ్చి ఎలా వెళుతుందో గమనిస్తున్నారు కదా. అంటే షట్చక్రాల గురించి తెలియని వారికి కూడా ఇవి ఉంటాయండి. గుండెకాయ గురించి పూర్తి అవగాహన లేని వాడికి కూడా గుండెకాయ ఉంటుంది. గుండెకాయ కేవలం కార్డియాలజిస్టులకు మాత్రమే ఉంటుందా? అందరికీ ఉంటుంది. దాని గురించి వాడికి తెలుసు. అలాగే కుండల్ని అందరికీ ఉంటుంది, యోగులకు దాని గురించి తెలుసు. అది తెలుసుకుంటే మనం కూడా యోగంతో బాగుపడతాం. అందుకు కనుక ఇవి అందరి సబ్జెక్టులు ఇవన్నీ కూడా. అంతేగాని ఇదేం నాది కాదండి. ఎవరైనా పంచి పెడుతూ ఉంటారు సహస్రనామాలు, అవి చదివేసి కూర్చుంటాం, కానీ అర్థం చెప్తే మాత్రమే తట్టుకోమండి అంటే నేనేం చెప్పలేను. ఇక్కడ ఎంత విషయం చూపిస్తున్నాడు చూడండి. విమర్శ రూపిణి అంటే ఇదేనండి. విమర్శ వ్యాపించి మనలో వస్తుందా, ఆ విమర్శ రూపిణి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కనుకనే పర అంటే
శక్తితో కూడిన పరమాత్మని పరా అని అన్నారు. ఇది ఎక్కడుందో శ్రీచక్రంలో మనం పరిశీలించితే, శ్రీచక్రంలో బిందుస్థానం పరా, త్రికోణము పశ్యంతి. చూడండి ఇక్కడ సూక్ష్మ దశలు కదా, త్రికోణం పశ్యంతి అవుతుంది. అష్టత్రికోణం దగ్గరికి వచ్చినప్పటికీ మధ్యమ అని చెప్పబడుతుంది. దాని తర్వాత మిగిలిన అన్ని ఆవరణలు కలుపుకుని వైఖరి అన్నాడు. ఎక్కడి నుంచి మొత్తం లోకమంతా వస్తుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి చోట్ల ఎక్కడున్నాయి శ్రీచక్రంలో? ఆ మేరువులో పైన బిందువు పర, త్రికోణం పశ్యంతి, అష్టత్రికోణం మధ్యమ, ఆ తర్వాత వచ్చేటటువంటి చతుర్దశ త్రికోణము, అష్టదళము, షోడశదళము, చతురస్రము వైఖరి. ఇదంతా వైఖరి వ్యక్తమవుతున్నటువంటి ప్రపంచమే. ఈ విధంగా శ్రీచక్రంలో మొత్తం అదే ఉంది. అది గ్రహించగలిగితే ఆ పర సహస్రాల నుంచి మూలాధారంలోకి వచ్చింది కదా, అది నువ్వు పొందగలిగితే అప్పుడే నీకు మోక్షము. ఈ మాటే త్యాగరాజస్వామి వారు మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా అని ఒక్క మాటలో తెలియ చెప్పాడు మహానుభావుడు. అంటే ఆయన స్థితి ఎంత గొప్పగా ఉందండి. నాద యోగి, సంకీర్తన యోగి, అందుకే రాయగలిగాడు మాట. అందుకు ఈ విషయాన్ని అంతటి మనకి భాగవతాది గ్రంథాలు ఇదే బోధిస్తున్నాయి. ఏదైనా సాధన ఇదే. ఇప్పుడు దేనికి ఎందుకు ఆ పేరు పెట్టారనేది కూడా మనం పరా ఇత్యాదులకు చెప్పుకున్నాం. పరాశ శక్తి వివిధైవ శ్రూయతే. పరాశక్తి అంటే ఇదే అర్థం అండి. పరాశక్తి ఆ సృష్టికి ప్రారంభ దశలో ఉన్నటువంటి శక్తి పరాశక్తి, అదే ఆదిశక్తి. ఆదిశక్తి పరావాక్కుగా మనలో ఉన్నది. అది పొందగలిగేమా ధన్యులం. అది పొందే సాధన చేయాలి. అసలు అది సహస్రారంలో ప్రారంభమే మూలాధారంకి వస్తుంది కనుక మనకు మూలాధారము సహస్రారము అత్యంత ప్రధానంగా చెప్పడంలో ఇది ఆంతర్యం. దీన్ని రకరకాలుగా సాధకులు చేస్తారు. అవన్నీ విషయాలు చెప్పారు. కానీ టెక్నికల్ ప్రత్యక్షితి రూప మాటకు అర్థం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యక్షితి అంటే ఏంటో తెలుద్దాం. మరి చితిహ చెప్పారు, ప్రత్యక్షితి ఏమిటి? అదొకటి. చైతన్యం ఇది అందరికీ తెలుసు. కానీ చైతన్యాల్లో ప్రత్యక్షితి ఏమిటి? ప్రత్యక్ అనే మాటకు అర్థం తెలుసుకోవాలి. ప్రత్యక్ అంటే అంతర్ముఖము అని అర్థం. బహిర్ముఖం, అంతర్ముఖం. అలా ముందుకు సాగిపోతూ ఉంటే బహిర్ముఖం, దాన్ని వెనక్కి తిప్పితే ప్రత్యక్ అని అర్థం. ప్రత్యక్ మనకు భగవంతుడు ఇచ్చిన ప్రజ్ఞ అందరికీ కూడా బయటకే పరిగెడుతుంది అండి. ఎందుకంటే నీరు పోసేమా కిందకే పడుతుంది అంతే కదండి. నీరు పల్ల మెరుగు అని అంటారు కదా, అలాగే నీరుకి ఎలా కింద పడ్డం లక్షణమో మన లోపల జ్ఞానానికి ఎప్పుడు బయట ప్రపంచమే. అందుకే ఇంత విషయాన్ని లోపల చెప్పగానే చిరాకు విసుగు వస్తుంది. అది బయట కామాక్షి మందిరంలో లేదా శృంగేరులో అమ్మవారు ఎలా ఉంటారంటే అని చెప్పేమనుకోండి భలే హుషారు. ఎందుకంటే బహిర్ముఖంగా చెప్తే సంతోషం ఎవరికైనా. ఎందుకు? లోకం తీరంతయ్యా, మానవుడి ఇంద్రియాలు అవి ఉంటాయి, అది సహజమని ఉపనిషత్. పరాంచి కాని వ్యతృణత్ స్వయంభూ ఉపనిషత్ చెప్తోంది. పరాంచి కాని వ్యతిరిక్ స్వయంభూ, ఇదే పరాన్ముఖం. అందరికీ కూడా పరాన్ముఖమే. అంటే లోపలికి తప్ప బయట వెతుకుతూ ఉంటా అంటే మనం. ఎవడో ఒక్కడు వెనక్కి తిరుగుతాట. కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్. అక్కడ కశ్చిత్ ధీర, ఒక్క ధీరుడు ప్రత్యగాత్మ వెనక్కి తిరుగుతాడయ్యా అన్నాడు. వెనక్కి తిరుగుతాడంటే ఇంత చూస్తున్నానే ప్రపంచం, దీనికి మూలమైందేది అని ఒక్కసారి మఠం వేసి కూర్చుంటాడండి. ఆలోచిస్తాడు మూలమేమిటా అని. ఏది స్థిమితంగా ఒక్క నిమిషమైనా మనం కూర్చోగలమా? అబ్బో బోల్డ్ పనులు ఉన్నాయండి, పూజ చేయాలి, జపం చేయాలి, అబ్బా, కానీ స్థిమితంగా కూర్చోలేం. అదంటూ ఉంటే ఇదంటూ తెలుస్తుందిట. వాడొక్కడు తిప్పుతాడు వెనక్కి, ఒక్కడు, కోటికొక్కడు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. ఒక్కడు వాడు తిరుగుతాట. కశ్చిత్ ధీర, వాడొక్కడు తిరుగుతాట. వాడు నిగ్రహించి లోపలికి తిరుగుతాడు. అన్నమయ్య ఇదే అంటాడు, మొదలుండ కొనలకు మోచినీళ్లు పోయనేలా ఎదలో నీ ఉండగా ఇతరములేలా అన్నాడు. ఇక్కడ మొదలుకి విడిచిపెట్టి కొమ్మలకి నీళ్లు పోసినట్టు లోపలి పరమాత్మను విడిచిపెట్టి బయట వెతుక్కుంటున్నారయ్యా జనాలు అంటాడు హనుమాచార్యుల వారు. ఇక్కడ మొదలుకి ఎలాగైతే చెట్టుకి మూలానికి ఎలా వెళ్తున్నామో మనం మూలానికి ఎలా వెళ్ళాలట, అలా మూలానికి వెళితే అక్కడ మనకి ప్రత్యక్ అంతర్ముఖ దృష్టితో చూస్తే కనబడే జ్ఞానమే అమ్మ రూపము. ప్రత్యక్ చితీ రూప. అంతర్ముఖ దృష్టికి ప్రత్యక్ అంటారు. ఆ దృష్టికి గోచరించే జ్ఞాన రూపాన్ని చితీ రూప అంటారు. అంతర్ముఖ దృష్టికి గోచరించే చితీ రూపమే అమ్మవారి యొక్క అసలు స్వరూపము. ఇది ఇక్కడ అది. కానీ బయటకు చూసేది అది అమ్మవారి చితే. ఆవిడ చైతన్యం లేకపోతే బయటకు కూడా చూడలేవు. అది ప్రత్యక్షితి రూపా కాదు, అది అమ్మ రూపం నీకు కనబడదు, ప్రపంచ రూపం కనబడుతుంది. అమ్మ రూపం కనబడాలంటే నీ ప్రత్యక్ అయితేనే చితీ రూపంగా గోచరిస్తుంది. బయట ప్రపంచంకి అమ్మ గుర్తొస్తుందా? బయట తిరుగుతున్నంతసేపు అమ్మ మనకు తెలియదు. ఎందుకంటే అది అమ్మ చితీ అయినా అమ్మ తెలియబడట్లేదు. అమ్మ తెలియాలంటే అలా ప్రత్యక్ చితీ రూప. అందుకు పరా ప్రత్యక్ చితీ రూప అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, పరా అని చెప్పబడే ఆ మూలశక్తిని ఎప్పుడు నువ్వు చూడగలవంటే ప్రత్యక్
అయితేనే చితి రూపముగా పరా కనబడుతుంది. అందుకే పరా తర్వాత ప్రత్యక్ష చితి రూప పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే పరా అనబడే అమ్మవారి యొక్క స్వరూపము అంతర్ముఖ దృష్టి కలవారికి మాత్రమే జ్ఞానముగా లభిస్తుంది. ఇది ఈ వాక్యం యొక్క అర్థం అండి. అందుకు ఆ పక్కన పెట్టడంలో ఉద్దేశం అది. అంతేగాని పరా పక్కన ప్రత్యక్ష చితి రూపం ఎందుకు పెట్టాలి? పరా పశ్యంతి మధ్యమ వైఖరి అంటే అయిపోయిందిగా. వశిన్యాది వాగ్దేవతలు ఒక సైన్స్ ఇస్తున్నారు మనకి. పరాని తెలుసుకోవాలంటే పద్ధతి ఇది, అది ఇక్కడ వివరిస్తున్నారు. ఏంటా పద్ధతి? ప్రత్యక్. అయితే అప్పుడు పర నీకు ఎలా తెలియబడుతుంది? చితి రూపంగా తెలుస్తుంది, చైతన్య రూపంగా అనుభవానికి వస్తుంది. ఇది పరచితి అని చెప్పబడుతున్నది. పశ్యంతి పరదేవత, గొప్ప మాట అన్నాడు. పశ్యంతి పరదేవత. పశ్యంతి దశలో నువ్వు చూడిస్తే ఆవిడ పరదేవత అన్నాడు. చూసారా? కేవలం లోపల జ్ఞానరూపంగా సచ్చిత్ ఆనందంగా తెలుసుకోవాలి అంటే ప్రత్యక్కై చూడాలట. పరదేవతగా తెలియాలంటే ఇది ఒక గొప్ప మాట చెప్పాడు. జాగ్రత్త, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సాధన అంటూ కొంచెమైనా ఉంటే ఇది తెలుస్తుంది, లేదా సాధన చేయాలని ఆర్తి సిన్సియర్గా ఉంటే ఇది తెలుస్తుంది. అర్థం కాదు అనుకోవద్దు, కావాలనుకుంటే అర్థమవుతుంది. అది ముందు ముందు కావాలనే ప్రిపరేషన్ తెచ్చుకోండి ముందు. కనుక అమ్మవారు మనలో పరాగా ఉంది. ఆ పరా నీకు తెలియాలంటే ప్రత్యక్ అయితేనే తెలుస్తుంది. ఇంకొక పద్ధతి ఉంది, అమ్మ పరదేవతగా తెలియాలి అంటే పశ్యంతి పరదేవత. ఆ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పరదేవత అంటే అమ్మవారిని ఒక దేవతగా నువ్వు ఉపాసించేటప్పుడు పరదేవత. లలితాదేవి ఆవిడ అక్షరములు 16 లేదా 15 అక్షరాల తల్లి. శ్రీ విద్యాధిదేవత, చెరకు విల్లు పువ్వుల బాణాలు పట్టు కూర్చుంటుంది, శ్రీచక్రములో ఉంటుంది అనగానే ఈ ప్రత్యక్షితితో తెలిసినంత కష్టం అనిపించదు. ఇది అంత కష్టం అనిపించదు. ఇది మాత్రం సులభం అనుకోవద్దండి, అది కష్టం. అది పరదేవత రూపం. ఆ పరదేవత పశ్యంతి అంటే అర్థం ఏంటి? పశ్యంతి అంటే ఏ దశని చెప్పుకున్నాం? భావరూపంలో గ్రహించే దశ అన్నాం కదా. కనుక పరదేవతని నువ్వు భావరూపంలో గ్రహించగలవు. అందుకు పశ్యంతి దశలో అంటే భావరూపంతో గ్రహించగలిగి ఉపాస్య దేవతగా ఉంటుంది పరదేవత. అందుకు పశ్యంతి స్థితిలో పరదేవతను గ్రహించగలవు. కనుక మన యొక్క ప్రజ్ఞ ఏ స్థితిలో ఉంది? వైఖరి దశలో ఉందా? వైఖరి దశలోనే ఉంది. ఇప్పుడు మనం పశ్యంతి దశకెళితే భావరూపంగా అమ్మవారిని ఉపాసించగలం. కనుక భావనా దశలోనే పరదేవత లబ్ధమవుతుంది. అందుకే పశ్యంతి పరదేవత. మధ్యమా వైఖరి కలిపే చెప్పాడు, మధ్యలో ఏం గోల పెట్టలేదు. మధ్యమా వైఖరికి పెద్ద తేడా ఏం లేదన్నాడు. ఎందుకంటే బయటకు వినబడే అక్షరాలు బయటకు వచ్చే లోపల ఫార్మ్ అవుతాయి. లేకపోతే ఈ భావానికి ఈ మాట అని మనకి ఎలా తెలుస్తుందండి? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా కొద్దిగా వచ్చారు భాషను నేర్చేసుకొని చక్కచక్క మాట్లాడిస్తుంటారు. ఏం వాళ్ళు మొదట మీరు తెలుగు వాచకం ఇచ్చారా, ఇంగ్లీష్ వాచకం ఇచ్చారా? వింటున్నాడు వాడు. చుట్టూ వినడంతో వాడి లోపల జీవ చైతన్యం ఎంత యాక్టివ్గా పనిచేస్తుందంటే అమ్మవారి ఇచ్చిన జ్ఞానం అండి అది. ప్రతి వాళ్ళ పెట్టింది ఆ జ్ఞానం. ఆ జ్ఞానం చేతనే అన్నం చూస్తే తినాలనిపించింది, తేనె నాలుక మీద పెడితే చప్పరించాలనిపించింది. ఒక్కసారి ఆలోచిస్తే చలి. తేనె మీ చిన్నపిల్లాడి నాలుక మీద తేనె రాసినా చప్పరిస్తాడు, అంతేనా పెట్టు ఊరుకోడు. అంటే తేనె పెడితే చప్పరించాలి వాడికి ఎలా తెలుసు? ఇది ఆలోచించండి. అక్కడ తేనె తీయని పదార్థము అని తెలిసేవాడికి అంతెందుకండి, అమ్మ స్తన్యాన్ని పానం చేయాలని జ్ఞానం వాడికి ఎలా వచ్చింది? ఇది ఆలోచించండి. పానం చేయాలని జ్ఞానం ఎలా వచ్చింది వాడికి? ఎవరిచ్చారు? ఆ లోపల చితి, అది చితి తత్పద లక్ష్యార్థ. ఆ లోపల జ్ఞాన రూపంలో అది ప్రజ్ఞ అంటే ఆ లోపల ప్రకాశిస్తోంది. అది ఇంద్రియములన్నింటినీ ప్రసరిస్తూ ఉంటే బుద్ధి పుడుతుంది. అది తెలుస్తుంది కదా, ఆవిడ అలా వెలుగుతుంది. అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మనకున్నటువంటి పరిచయాల వల్ల ఈ భావానికి మాట అని లోపల తయారైపోతుంది ప్రతివాడికి, వాడికి వచ్చిన భాషలో. ఆటవికుడు కూడా ఆటవిక భాషలో మధ్యమ దశలో ఫార్మ్ చేసుకుంటాడు. అవునా లేదా? వాడు పాలు కావాలి అనిపించింది, పాలు అనేదాన్ని పాలు అని అక్షరం అంటారనేటువంటి లోపల తయారీ, తర్వాత పాలు అని బయటకు వస్తుంది. అవునా లేదా? ఈ లోపల తయారీ అవ్వడం మధ్యం అండి. ఇప్పుడు తెలుస్తుంది కదా, అక్కడ తయారవుతుంది అన్నట్టు భాష తయారీ అయ్యే దశ అది. ఇది తెలిస్తే భాషారూప అక్కడ అర్థమవుతుంది మనకు. తెలుసుకోండి, ఎంత చిన్న విషయం కాదు ఇంతా కూడా. ఆ విచ్చుకునేటప్పుడు ఏ అక్షరం పలకాలంటే ఎక్కడ విచ్చుకోవాలో చూపిస్తాడు. అదే మనకి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఒక్కొక్క దళంలో ఒక్కొక్క శక్తి విచ్చుకుంటూ ఉంటుంది, ప్రాణశక్తి. అప్పుడు మొత్తం నోటి నుంచి బయటకు వస్తాయి. చూసారా? ఊరికనే మాట్లాడుతున్నాం కానీ వాటి వెనకాల ఇంత విజ్ఞానం ఉంది. ఇప్పుడు తెలుస్తున్నది కదా. అలా ఇక్కడ ఆ మధ్యమా వైఖరి రూప అయిపోయింది. భక్త మానసహంసిక ఇప్పుడు మనం పట్టుకోవాలి. ఇప్పుడు మధ్యమ దశ మీరు ఎప్పుడు అనుభవిస్తారు ఆలోచించండి. సాధనకు తీసేసుకోవాలి. పరాదశని ప్రత్యక్ దృష్టితో అనుభవించగలుగుతున్నాం. పరదేవత స్వరూపాన్ని పశ్యంతి దశలో అనుభవించగలుగుతున్నాం, అంటే భావనాత్మకంగా తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మధ్యమ దశలో మనం అనుభవించేది ఏది? మంత్రం.
అవునా లేదా చెప్పండి. మంత్రం జపం చేస్తూ ఉంటారు, మంత్ర జపం బయటకు చేయరుగా, అక్షరాలు లోపల తిరుగుతున్నాయా లేదా? అక్షరాలు బయటకు వినపడకుండా లోపల ఫార్మ్ అయ్యే దశ ఏ దశ అని చెప్పుకున్నాం? మధ్యమ. కనుక అది చాలా మంత్రం మధ్యమ దశలో చేస్తూ ఉండగా ఆ మధ్యమ దశలో మంత్రం అంతా దేవతాశక్తిగా మారుతుంది. అది ఆవిడ చైతన్యం కదా. ఆ మారిన దేవత ఆ మధ్యమ స్థితిలో జపం చేస్తున్నాడు. మధ్యమ స్థితిలో జపం చేస్తున్నది వైఖరి దశలో ఉన్న మంత్రములేగా. కొంచెం ఆలోచించండి, అర్థమవుతుంది కదా. ఇప్పుడు శ్రీమాత్రే నమః మంత్రం అనుకుందాం. శ్రీమాత్రే నమః అనేది వైఖరియేగా. నువ్వు జపం చేసినప్పుడు ఏం చేస్తున్నావు? దాన్ని మధ్యమగా చేస్తున్నావు, అవునా కదా. నువ్వు బయటకు అనేటప్పుడు అది వైఖరిగా ఉంది, నువ్వు జపంకి వెళ్ళేటప్పటికి వైఖరి నుంచి మధ్యమలోకి వెళ్ళిపోయింది. చూసారు, వెనక్కి వెళ్ళడం మధ్యమకి వెళ్ళిందా? మధ్యములు వెళ్ళినప్పుడు మననం చేస్తున్నావు కదా. అంటే వైఖరుల అక్షరములే మధ్యములో జపం చేస్తున్నావు కనుక రెండు పక్క పక్కన పెట్టేశాడు. మధ్యమ వైఖరి రూప. చూడండి, నాకు పక్క పక్కన పెట్టడంలో ఎంత సైంటిఫిక్ స్ట్రక్చర్ లలితా సహస్రనామ స్తోత్రం చూడండి. ఇక్కడ ఇది పట్టుకు చెప్పండి. నా మతంలో ప్రతి స్తోత్రం వెనకాల ఒక సైంటిఫిక్ అండ్ డిసిప్లిన్ ఆర్డర్లీ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పండి. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీ నరాలు చిట్లేటంత జ్ఞానం ఉంది నా స్తోత్రంలో అని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ అంత అద్భుతమైన స్తోత్రం ఇది మనకు చూస్తున్నాడు. అదే మధ్యమ వైఖరిని పక్కన పెట్టడంలోనే అంత అద్భుతం చూపించాడు. రెండుకి పెద్ద భేదం లేదు. అందుకే మంత్రాన్ని తీసుకుని మధ్యమ చేస్తున్నావు. ఆ మధ్యమ నువ్వు చేస్తూ చేస్తూ ఉన్నావు మంత్రాన్ని. శ్రీమాత్రే నమః జపం చేస్తున్నావు. ఆ జపం చేస్తున్నాడు మంత్రాది దేవత ఎవరు? లలితమ్మ కదా. లేదా పంచాక్షరి చేయండి శివుడు, అష్టాక్షరి చేయండి నారాయణుడు, రామం చేయండి రాముడు, ఎవరో ఒకడు. మొత్తానికి నువ్వు మధ్యమగా చేస్తున్నప్పుడు ఆ దేవత మంత్ర చైతన్యంలోంచి ఫార్మ్ అవుతుంది. ఎక్కడుంటుంది ఆవిడ? మధ్యమలో తయారయ్యి జపం చేస్తున్న భక్తుడి మనస్సులో అది ప్రవహిస్తూ ఉంటుంది. భక్త మానస హంసిక, అది ఇక్కడ చూపిస్తున్నాడు వెంటనే. అక్కడ మధ్యమలో జపం చేస్తుంటే జపం చేస్తున్న భక్తుడి యొక్క మనస్సులో ఆవిడ హంసలా ఓలలాడుతూ ఉంటుందండి. భక్త మానస హంసిక, అది చూపిస్తున్నాడు. అంటే ఇది పూర్తిగా సాధనకు సంబంధించిన అంశమే. ఆవిడ ప్రతివారిలో పరాగా ఉన్నారు. పరా తెలియాలంటే నువ్వు ప్రత్యక్ష దృష్టితో వెళ్తే అక్కడ చితి రూపంగా కనబడుతుంది. లేదండి భావన చేస్తాను, అప్పుడు నువ్వు పశ్యంతి దశలోంచి పట్టుకో. లేదు జపం చేస్తాను, అప్పుడు మధ్యమా దశలోకి వెళ్ళు. అప్పుడు ఈ మూడింట్లో ఏది చేసినా ఆ సాధకుడి యొక్క మనస్సులో అమ్మవారు మానస సరోవరంలో హంసలా హాయిగా విహరిస్తూ ఉంటుంది ఆ తల్లి అని ఇక్కడ చూపిస్తున్నాడండి. ఇక్కడ మొత్తం 2 వాక్యాలలో మొత్తం సాధన దశ అంతా చెప్పాడు. ఎలా చూడండి ఎంత అద్భుతం అందించాడు. భక్త మానస హంసిక, భక్తుడనగా సాధకుడు, అమ్మవారిని ఆశ్రయించినటువంటి సాధకుడు.